హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మీకు ఒక చెన్నై స్పెషల్ టిఫిన్ ఐటమ్ చేయబోతున్నానండి. ఇది చాలా యమ్మీ టిఫిన్ ఐటమ్. నాకైతే చాలా ఫేవరెట్. మా ఇంట్లో ఎవ్రీ వీక్ సాటర్డేస్లో ఈ రెసిపీ చేసుకుంటాము. ఇది ఏమి కాదండి, చెన్నై స్పెషల్ వెన్ పొంగల్. వెన్ పొంగల్ ఎలా చేయాలి, ఈ ప్రొసీజర్స్ అంతా ఏంటి అనేది ఈ వీడియోలో కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఎందుకంటే పొంగల్ని సరిగ్గా చేస్తేనే పొంగల్గా వస్తుంది, తినేదానికి కూడా రుచిగా ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఈ పొంగల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో చేస్తాం. ఎందుకు ఆలస్యం, రండి రంగులను చేస్తాం. మన చెన్నై స్పెషల్ వెన్ పొంగల్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలని చూసేయండి. 1 గ్లాస్ పచ్చి బియ్యం తీసుకున్నాను. పచ్చి బియ్యం కొత్త బియ్యం కొంటేనే ఈ పొంగల్ బాగుంటుంది. సో 1 గ్లాస్ పచ్చి బియ్యం తీసుకున్నాను, అది ఈ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఈ పొంగల్కి 1 గ్లాస్ పచ్చి బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ పెసల్ పప్పు తీసుకున్నాను. ఇది రేషియో అనమాట. పెసల్ పప్పుని మనము అలాగే కుక్ చేయకూడదు, దీన్ని దోరగా ఫ్రై చేసుకొని మళ్ళీ కుక్ చేయాలి. అది ఎందుకనేది వీడియోలో మీకు మధ్యలో చెప్తాను టిప్స్, అది మీరు ఫాలో చేయండి. సో ఆల్రెడీ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ మీద ఈ పప్పు వేసుకుంటున్నాను. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పప్పుని దోరగా వేయించుకోండి. పప్పు దోరగా వేయిస్తూనే వాసన గుమగుమలాడిపోతుందండి. సో సాలు జాస్తి మనము ఫ్రై చేయకూడదు. సో దీన్ని కూడా మనము ఈ కుక్కర్లో యాడ్ చేసుకుంటాం. పప్పు బియ్యంని మనము 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను. సో మనం ఇలా పప్పుని బియ్యంని ఒకటిగా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. పప్పు బియ్యము బాగా కడుక్కున్నామండి. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోవాలి. సో ఈ పప్పు బియ్యము 1.5 గ్లాస్ వచ్చింది కదా, 1.5 గ్లాస్కి 5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. రేషియో వాటర్ కొంచెం ఎక్కువనే ఉండాలి, అప్పుడే మనకు పొంగల్ బాగా వస్తుంది. ఒక పించ్ పసుపు వేసుకుంటాను, ఆప్షనల్ ఇది. గ్రీన్ చిల్లీ ఒకటి హాఫ్గా కట్ చేసి వేసుకున్నాను. గీ 1 స్పూన్ వేసుకుంటున్నాను. పొంగల్కి ఎంత కావాలో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. నేను రాక్ సాల్ట్ యాడ్ చేస్తాను, రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, జాస్తి చేసుకోకండి, మళ్ళీ పొంగల్ చెడిపోతుంది. పొంగల్కి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగవ. ఇంగవ మీరు పౌడర్ ఇంగవ యూస్ చేస్తే పనికిరాదు. ఈ పొంగల్కి గట్టి ఇంగవ దొరుకుతుంది కదండి, కొంచెం జిగురుగా ఉంటుంది. ఆ ఇంగవని ఆల్రెడీ నేను వాటర్లో సోక్ చేసుకొని కరిగి పెట్టుకున్నాను. చూడండి, ఈ ఇంగవ మనము ఒక 2 స్పూన్ వేసుకోవాలి. సో ఇంకొక 2 స్పూన్ ఉంది, అది మనం తిరమార్త వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ వేసుకొని మనము స్టవ్ని ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో, మీడియం హీట్లో 2 విజిల్ వచ్చేదాకా కుక్ చేయాలి. చాలా సింపుల్, చాలా యమ్మీ, చాలా హెల్దీ టిఫిన్ ఐటమ్ వెన్ పొంగల్. సో ఇప్పుడు మనం దీనికి వెయిట్ పెట్టేసి 2 విజిల్ వచ్చేదాకా దాన్ని కుక్ చేస్తాం. పొంగల్ 2 విజిల్ వచ్చి కూల్ డౌన్ అవుతుందండి. నా వీడియో చూసే మీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలండి. నా వీడియో ఇలాగే చూస్తూ ఉండండి, మీ సపోర్ట్ నాకు చేయండి. అప్పుడే నేను కొత్త రెసిపీస్తో మీ ముందరికి వచ్చేస్తాను. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్కర్ కూల్ డౌన్ అయిపోయింది, ఎలా ఉందో పొంగల్ చూస్తాం. వావ్, మన వెన్ పొంగల్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో, సూపర్గా కుక్ అయింది. ఈ కన్సిస్టెన్సీకి రావాలండి పొంగల్. చాలా పేస్ట్ అవ్వకూడదు, చాలా బియ్యంగా ఉండకూడదు, ఇలా ఉండాలి. సూపర్ డూపర్గా వచ్చింది. ఇప్పుడు మనము దీనికి తిరగమార్చేయాలి, చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. దాన్ని ఎలా చేయాలని చూసుకోండి. స్టవ్ మీద మనం ఒక కడాయి పెట్టుకుంటాము, కడాయి ఆన్ చేసుకుంటాము. కడాయిలో గీ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ అలాగే రౌండ్గా వేసుకోవాలి. సో పెప్పర్ వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అది
బస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. పెప్పర్ బాగా ఫ్రై అవ్వాలి. మనం అవసరపడి జీలకర్ర ఈ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని తీసుకోకూడదు. బాగా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్ పెట్టుకోండి. పెప్పర్ ఫ్రై అయింది. ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుంటాము. ఇదే ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి. సో జీలకర్ర వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లము అది కూడా వేసుకుంటాము. తిరగమాతే దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకేమీ లేదు పొంగల్కి. సో గుమగుమలు ఆడిపోతుంది ఇప్పుడే. సో అల్లం కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన వెళ్ళిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ఇవన్నీ. నెక్స్ట్ జీడిపప్పు ఎంత వేసుకోవచ్చు పొంగల్కి. నేను ఒక పిడికి వేసుకున్నాను. ఆల్మోస్ట్ 50 గ్రామ్ ఉంది. సో జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఆహాహాహా, ఏమి సువాసన అండి. ఇప్పుడే ఆకలి వచ్చేస్తుంది నాకు. మీకు కూడా వస్తుందా వాసన? సో జీడిపప్పు ఫ్రై అయింది. నెక్స్ట్ మేజర్ ఇంగ్రీడియంట్, ఇది లేకపోతే పొంగల్ చేయకండి, కరివేపాకు కూడా ఒక పిడికి ఎత్తుకున్నాను. దాన్ని కూడా వేసుకుంటాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అదే హీట్లో మనము అప్పుడే బ్యాలెన్స్ పెట్టుకున్నాం కదా ఇంగువ వాటర్, దాన్ని యాడ్ చేసుకుంటాము. తిరగమాత అయిపోయిందండి. నెక్స్ట్ మనం దీన్ని పొంగల్లో యాడ్ చేసుకోవాలి. సూపర్ డూపర్ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తిరగమాత వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఎంత సింపుల్ రెసిపీ అండి, కానీ హెల్దీ రెసిపీ. ఎందుకంటే దీంట్లో మిరియాలు, జీలకర్ర, అల్లము, నెయ్యి ఇవన్నీ ఉంది. పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది. దీంట్లో పెసరపప్పు మనం ఎందుకు ఫ్రై చేసుకున్నాం తెలుసా? ఇప్పుడు చెప్తాను టిప్స్ మీకు. ఈ పొంగల్ వేడివేడికి తింటేనే రుచిగా ఉంటుంది, అది అందరూ తెలిసిందే. కానీ కొంచెం టైం అయిందంటే పెసరపప్పు అలాగే వేసినామనుకోండి, పొంగల్ బంక అయిపోతుంది, కేక్లా తయారవుతుంది. అది అవాయిడ్ చేయడానికి మనం పెసరపప్పుని ఫ్రై చేసి వేసుకున్నామనుకోండి, పొంగల్ అలాగే ఉంటుంది 1 or 2 hours అయినా కూడా. అదనమాట. అంతేనండి, మన పొంగల్ అయితే రెడీ అయింది. ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసుకునే ముందు మనము ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 5 minutes అలాగే మూత పెట్టి ఉంచాలి. అప్పుడు పొంగల్ బాగా సెట్ అవుతుంది అనమాట. ఇలా నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనము క్లోజ్ చేసి ఒక 5 minutes అలా సెట్ చేయాలి. 5 minutes అలాగే సెట్ అవనండి. దాని తర్వాత మనము సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాక ఉంది కదా మన కార్యక్రమం టేస్టింగ్, అది కూడా. సో వెయిట్ చేయండి. వేడి వేడి పొంగల్ మన సర్వింగ్ ప్లేట్కి వచ్చేస్తుందండి. ఎంతో ఎమ్మీగా ఉంది. వావ్! రెడ్ చట్నీ, వైట్ చట్నీ, ఎమ్మీ వెన్ పొంగల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఇంకా మనం టేస్ట్ చూస్తాం. ఎమ్మీ పొంగల్ వెన్ పొంగల్ టేస్టింగ్కి వచ్చింది. ఎంటైర్ ప్లేట్ చూస్తుంటే టెంప్టింగ్ అవుతుందండి. ఇదొక నాకు ఫేవరెట్ రెసిపీ చెప్పాను మీకు. సో ఎలా ఉందో టేస్ట్ మీకు చూసి చెప్తాను ఇప్పుడు. పొంగల్ మీరు చేతిలోనే తినండి, స్పూన్ ఎత్తుకొని తినకండి, బాగుండదు. సో గీ కూడా వేసుకోవచ్చు. గీ వేసుకొని తినారంటే ఎందుకు మాటలు, తినేస్తాం ఫస్ట్. ఆహాహా, పరమానందం అండి. ఎంత బాగుందంటే టెంపుల్లో ప్రసాదం తీసుకొని తిన్నట్టుగా ఉంది, చెన్నై వెళ్ళిపోయినట్టుగా ఉంది. సూపర్ డూపర్ పొంగల్ అంటే ఇలా ఉండాలండి. చూసారా అండి, వెన్ పొంగల్, చెన్నై స్పెషల్ వెన్ పొంగల్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఐటమ్ మీకోసం విజయ్ చేతి రుచుల్లో చేశాను. యమ్మీగా ఉండింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎప్పుడులాగా విజయ్ చేతి రుచుల్లో చేసే ఒక్కొక్క రెసిపీ చాలా చాలా బాగుంటుందని మీరు ట్రై చేయాలి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా
ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.